ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ హ్యాండ్కి 1,00,000 వరకు శాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. మీకు వచ్చేసి ఇంటర్వ్యూని కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన అందరు అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం నోటిఫికేషన్ ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 13th నుండి స్టార్ట్ అయిపోతుంది. అయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి June 2 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు వచ్చేసి ఇక్కడ April 30, 2024 వరకు మీకు మినిమమ్ ఆఫ్ 23 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 32 years ఆఫ్ ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, SC, ST, OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించారు. SC, ST వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబీసీ వాళ్ళు 35 years వరకు అప్లై చేసేసుకోవచ్చు. SC, ST వాళ్ళు 37 years వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి టోటల్గా 100 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే మనకు వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీస్ టోటల్ 88 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 12 ఉన్నాయి. SC వాళ్ళకి 14, ST వాళ్ళకి 6, OBC వాళ్ళకి 22, జనరల్ వాళ్ళకి 38. ఇలా మనకు టోటల్గా రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 88 ఉన్నాయి. అయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి STలో 12 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 12 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు పోస్టింగ్ అనేది మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్క క్యాండిడేట్ అనేది జాబ్స్కి అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు సెలక్షన్ ఎలా చేస్తారు అని అంటే మీకు వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. మీ మార్క్స్ బేస్ పైన షార్ట్ లిస్టింగ్ చేసేసి మీకున్న క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫస్ట్. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మీరు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు వచ్చేసి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్గా ఏదైనా ఒక బ్యాంక్లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్గా వర్క్ చేసిన 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు ఎట్లా సెలెక్షన్ చేస్తారు ఈ జాబ్స్కి అని అంటే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అంటే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ మీకు బేస్ పైన స్కోర్ ఎంత ఉంది, మీరు ప్రజెంట్ వర్కింగా, అవన్నీ చూసేసి మీకు షార్ట్ లిస్టింగ్ చేసేసి దాని బేస్ పైన మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఒకవేళ మనం సెలెక్ట్ అయిపోతే మనకు శాలరీ ఎంత వస్తుంది అని అంటే మనకు వచ్చేసి స్టార్టింగ్లో పే స్కేల్ వచ్చేసి 64,820 అని ఇచ్చారు. అయితే మీకు హ్యాండ్కి వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 1,00,000+ శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ పైన, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించి మీకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.